హలో అండి, ఈరోజు బీట్రూట్ ఫ్రై చేసుకుందాం. చాలా సింపుల్. బీట్రూట్ చూడగానే వద్దు నాకు ఇష్టం లేదు అనే వాళ్ళకి కూడా ఒక్కసారి ఇలా తురిమి బీట్రూట్ ఫ్రై చేసుకున్నామంటే తినేస్తారు ఇష్టంగా. చాలా బాగుంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ ఈజీ అనమాట. ఫస్ట్ మనం ప్యాన్ పెట్టేసుకొని పోపు మొత్తం వేసేసుకోవాలి. పోపు వేసేసుకొని కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి. పోపు అంతా మంచిగా వేగిపోయిన తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ ఆనియన్ కూడా వేసేసుకొని అవి కూడా మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఆనియన్ మెత్తబడిపోయిన తర్వాత మెత్తబడే వరకు వేపుకోవాలండి. ఇలా మెత్తబడిపోయిన తర్వాత మనం బీట్రూట్ ఇందాక తురిమి పెట్టేసుకున్నాం కదా, ఆ బీట్రూట్ వేసేసుకొని అది కూడా ఒకసారి అంతా పోపులో కలిపేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు ఆ రెండు వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని సిమ్మిలో మూత పెట్టేసుకొని మగ్గిచ్చేసుకోవడమే. అదే వాటర్తో ఉడికిపోతుంది. దానిలో ఉన్న వాటర్ కంటెంట్తో ఉడికిపోయి పచ్చివాసన అంతా పోయి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఇలా దగ్గర పడిపోతుంది అన్నమాట కర్రీ. ఇలా దగ్గర పడిపోయిన తర్వాత చూసుకొని ఒకసారి కారం కొంచెం, మనం ఆల్రెడీ పచ్చిమిర్చి ఎండుమిర్చి చేసాం కాబట్టి కొంచెం సరిపోతుంది. కొంచెం కారం అండ్ కొంచెం ధనియాల పౌడర్ వేసేసుకొని కలిపేసుకొని ఒక 5 minutes మూత పెట్టేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడమే అండి. చాలా సింపుల్. ఇలా సర్వ్ చేసేసుకొని రోటీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది. ఎంతైనా హెల్తీ ఫుడ్ తిన్నట్టు కూడా ఉంటుంది అనమాట. ఒకసారి